ఫోటో మీ మంచిదన్న మీ గుడి భజనని మీ ఎంబడి ఉన్నాను నేను ఇక్కడ థ్యాంక్ యూ అన్న చెప్పుకోవడానికి అన్న. మన ఈ క్లింకర్ న్యూస్ ఛానల్లో మన మన రిపోర్టర్స్ అన్న వీళ్ళందరూ కొత్తగా జాయిన్ అయ్యారు. డిస్ట్రిక్ట్ లెవెల్ అందరూ డిస్ట్రిక్ట్ లెవెల్, మండల్ లెవెల్, మొత్తము డిస్ట్రిక్ట్ లెవెల్ ఉన్నారు ఇన్ఛార్జీలు, మండల్ లెవెల్ ఉన్నారు, మళ్ళీ రిపోర్టర్స్ ఉన్నారు, గ్రామ పంచాయతీ రిపోర్టర్స్ ఉన్నారు. ఇంకా మన దగ్గర చాలా మంది ఉన్నారు అన్న, రాలేకపోయారు. టైము ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి రాలేకపోయారు అన్నమాట. సడన్గా చెప్పిన నేను కూడా ప్రోగ్రాము ఎలక్షన్ కోడ్ ఉందని మీరు కూడా చెప్పారు కదా, కొంచెం లేట్ ఇక తొందరగా ప్రోగ్రామ్ ఎలక్షన్ రాకముందే పెట్టేసుకుందామని చెప్పేసి తొందర చేసేస్తాం. న్యూస్ ఛానల్ వారికి, ఎండి గారికి, వారి స్టాఫర్లందరికీ, వారి సిబ్బందికి, రిపోర్టర్లందరికీ, నాతో పాటు ఈ కార్యక్రమంలో ఉన్న దాసాల విచ్చన్న గారికి, సాయి శివ గారికి, ఇక్కడ పాల్గొన్న మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. మొట్టమొదట ఈ ఛానల్ బాగా వృద్ధిలోకి రావాలి, మీరంతా కష్టపడి పనిచేయాలి. మరి ఇప్పుడు చాలా పోటీతత్వం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మీరు నిజాలను మాత్రమే వెలికి తీసి అందరికీ ఆకట్టుకునేట్టుగా చూపించాలని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి క్లింకర్ ఛానల్ వారికి, ఎండి గారికి, లోకేష్ ఎండి గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మన టైం ఇచ్చిన విలువైన సమయాన్ని ఇచ్చినందుకు చింతాప్రభాకర్ అన్న గారికి చాలా ధన్యవాదములు. మన క్లింకర్ న్యూస్ ఛానల్ అన్న ఓపెనింగ్ విచ్చేసినందుకు అన్నకు థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. రుణపడి ఉంటాం అన్న. థ్యాంక్ యూ. ఈరోజు కొత్త న్యూస్ ఛానల్ క్లింకర్ న్యూస్ ఛానల్ సాటిలైట్ ఛానల్ను గౌరవ శాసనసభ్యులు అన్న ప్రభాకర్ అన్న చేతుల మీద అందరూ కూడా అరేంజ్ కావడం జరిగింది. మరి ఎండి లోకేష్ గారు, మిగతా మండల కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి రిపోర్టర్లందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ పోటీతత్వంలోని మనం ప్రెస్ చూస్తే జనరల్గా పోటీతత్వం బాగా పెరిగిపోయింది. చాలా ఛానల్స్ ఛానల్స్ వచ్చిన తర్వాత ఈ శాటిలైట్ ఛానల్స్ కూడా వాళ్ళు బాగా పోటీ పడాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు శాటిలైట్ ఛానల్కి టీవీలలో వస్తుందని చెప్పి ఉద్దేశంతో చాలామంది టీవీలో రావాలని చెప్పి బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది. యూట్యూబ్ ఫోన్లో తర్వాత యూట్యూబ్ ఛానల్స్ మరి కల్లా కరెక్టా కాదని చూడకుండా అవే పాపులర్ అయిన విషయం మనం చూస్తాము. కాబట్టి మీకు ఇంకా ఛానల్ వాళ్ళు మీ సిబ్బంది అందరూ కూడా మనవి ఒక ఇష్యూ నేను 95 నుంచి ప్రెస్ రాసి పంపిస్తాను. ఆ పేరు మీద నా దగ్గర ఒక చిన్నదైన ఇష్యూ ఈ నక్కవారికి తీసుకపోతున్నాం అని చెప్పి తెల్లారు విమానం ఎప్పుడు వచ్చేటటువంటి పరిస్థితి ఆవులు ప్రెస్కు అటువంటి గౌరవం ఉంటుంది. వాళ్ళు చూస్తే ఒక అధికారి డైరెక్ట్గా ఫోన్ చేసినా ఇంకేం చేసినా రెస్పాన్స్ అయితే లేదు. కాబట్టి మనం మీరు చేసినటువంటి విలేకరులందరూ కూడా ఏదైతే కాన్సెప్ట్ ఎట్లా ఉండాలంటే వాస్తవానికి ప్రజలకు నష్టమవుతుంది, ప్రభుత్వాలు నష్టమవుతుంది, నిజంగా అన్యాయం భయపడడం కూడా అన్యాయం ఎదిరించే విధంగా మా ఛానల్ పనిచేస్తుందని చెప్పి వాస్తవాన్ని వెలికి తీస్తే భయపడతాం. ఎక్కడ కూడా పొల్యూట్ కావద్దు. ఫస్ట్ ఛానల్ సక్సెస్ కావాలి, నలుగురు ఉపయోగపడాలనుకున్న ఆలోచన మీకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ఒకటే అప్పీల్, ఈ పోటీతత్వం ఉన్నటువంటి ఈ పోటీ ప్రపంచంలో మీ ఛానల్ బాగుండాలి, దాంతోపాటు మీరందరూ కూడా బాగుండాలి, పేరు ప్రతిష్టలు రావాలని బాగుండాలంటే మరి నిజాలను వాస్తవాలను వెలికి తీసి ప్రసారం చేస్తే బాగుంటుందని చెప్పి నాకు విజ్ఞప్తి. కాబట్టి మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. అన్న రుచిరెడ్డి గారికి ధన్యవాదాలు అన్న. మంచి సందేశం ఇచ్చారన్న. మీరు రిపోర్టర్స్ అందరూ నీతి నిజాయితీగా ఉండాలి. అదేవిధంగా ఏదైతే న్యూస్ ఉందో కరెక్ట్ మీరు ఎవరికి లొంగకుండా నిజమైన న్యూస్ రాసినప్పుడే మనము నిజమైన రిపోర్టర్స్గా ఉంటాము. అదేవిధంగా చూసుకోవాలి, కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. న్యూస్ రాసేటప్పుడు 1-10 సార్లు ఆలోచించి అది నిజమా కాదా కూడా వెరిఫై చేసుకోవాలి. మేము న్యూస్ ఒకవేళ తప్పుడు సమాచారంతో తప్పుడు న్యూస్ ప్రచారం చేసినా మనకే నష్టం. కాబట్టి వాస్తవాలన్నీ తెలుసుకొని మరి న్యూస్ మీరు పంపే న్యూస్ ఖచ్చితంగా వాస్తవాలని నిజాలు తెలుసుకోవాలి. మీరు అక్కడ వెళ్ళి ప్రూఫ్ చూసుకొని ఆ తర్వాత న్యూస్ పెడితే అప్పుడు అందరికీ నిజం తెలుస్తుంది. ఎవరో చెప్పిన మాటలు న్యూస్లో ప్రచారం చేయొద్దు, పెట్టొద్దు అన్న. మాట్లాడండి. ఈరోజు కొత్తగా
లాంచ్ అవుతున్న కింకార టీవీ వారికి, వారి సిబ్బందికి, మరి వారి యొక్క యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మరి ఈరోజు ఈ ప్రారంభోత్సవం పాల్గొంటున్న గౌరవనీయులు సంగారెడ్డి చింతాపర్వత రత్న గారికి, అలాగే మన అన్న లోకేష్ గారికి, అలాగే అన్న గారికి, బుచ్చన్న గారికి, అందరికీ మరి నిజంగా ఈరోజు ఒక ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ మరి ప్రభుత్వాలకు వారధిగా, ప్రభుత్వ సమస్యలు, ప్రజల యొక్క సమస్యలు చేరవేయడానికి వారధిగా పనిచేయాలి. ఖచ్చితంగా ఎక్కడైనా సరే అన్యాయం ఉంటే ఖచ్చితంగా వెలిగెత్తి చూపినప్పుడే ప్రజల యొక్క మన్నలను పొందగలుగుతారు, ఏ ఛానల్ అయినా సరే. అందులోనే భాగంగా మరీ ముఖ్యంగా ఇప్పుడు పోటీ ప్రపంచంలో అందరికంటే ముందు ఫాస్ట్గా ఇచ్చినప్పుడే, బ్రేకింగ్ న్యూస్ ఇచ్చినప్పుడే మీ ఛానల్కు ప్రత్యేకత ఏర్పడుతుంది. మీరు ఒక తొందరగా మీ టార్గెట్ రీచ్ అవుతారు కాబట్టి అందులోనే ఆ బ్రేకింగ్ న్యూస్లో కూడా తొందరపాటులో కూడా మనం అందరికంటే ముందేయాలని చెప్పేసి కొన్ని తప్పులు కూడా జరుగుతాయి. అవి చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా మేనేజ్మెంట్ ఉంది, లేకుంటే అబాస్ పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కొత్తగా పెట్టే ఛానల్ను ప్రజల కోసం ఉపయోగపడాలి, సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు తెలుసు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.